పెట్టుకున్నారు సార్? అంటే మీరు 2 సినిమాలు చేసి ఉంటారు, లెక్క పెట్టుకున్నారు ఒకసారి అయినప్పుడు? లెక్క ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంటుంది కదా తమ్ముడు. మనం ఒక్కొక్కటిగా ఒప్పుకునేది 1800 దాటి ఉంటాయి. వామ్మో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని భాషలు కదా సార్. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ మీరు కూడా. ఏ తెలుగు నటుడు ఇతర భాషల్లో నటించలేదు. ఒక తెలుగు నటుడు ఇతర భాషల్లో నటించింది ఓన్లీ బాబు మోహన్. నా తర్వాత కోటగారు ఒకటో రెండో ఏదో కొన్ని చేశారు, కొన్ని కానీ కన్నడ కానీ బిగినింగ్ నుంచి ఇతర భాషల నటులు అందరూ తెలుగులో నటించారు. అందరూ అన్ని భాషలలో. తెలుగు నటుడు ఇతర భాషల్లో నటించడు. ఇప్పుడు కూడా 2 సినిమాలు 38 భాషల్లో చేస్తున్నాను. 2 సినిమాలు. ఒకటి అసలు అది చెప్పారు ఇప్పుడు కాదు కన్నడ తెలుగు ఓటీటీ అమెజాన్ ఏమో ఇది నేను చెప్పింది. అది ఊరు పెద్ద. నేను ఆ అమ్మాయిని కదా సావిత్రి క్యారెక్టర్ వచ్చింది అమ్మాయికి, కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ ఏమో హీరోయిన్. అచ్చా ఓకే. నేను ఊరు పెద్దని. ఆమెకు నాకు డగ్గఫర్ ఉంటుంది, పెద్ద మీసాలు గీసాలు కథ. ఎన్ని చూపంతో భలే క్యారెక్టర్ అది కూడా. ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే స్టార్టింగ్లో అందరూ కామెడీ రోల్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక పెద్దరికం క్యారెక్టర్ కానివ్వండి, ఇలాంటివి ఇలా వేరియేషన్స్ చూస్తుంటే. మొన్న మిస్టర్ బచ్చన్లో కూడా ఒక పెద్ద మనిషి క్యారెక్టర్. అంటే రవితేజాన్ని గైడ్ చేస్తాను నేను. గైడ్ చేసి వీళ్ళని చంపేటట్టుగా ప్లాన్ చేస్తాను. హీరోలు అది నేనే వేయాలని అంటే నేనే ఈ షూటింగ్ చేస్తున్నాను. చెప్పాను కదా కన్నడ తెలుగు. కన్నడ తెలుగు అన్నారు, మళ్ళీ అది అన్ని భాషలు అన్నారు. తర్వాత అన్ని భాషల్లో నా క్యారెక్టర్ నేనే. అది కూడా ఇప్పుడు రిలీజ్కి రెడీ అయిపోయినాయి 2 కూడా. దాంట్లో కూడా భలే ఉంటుంది. అంతే గోల్డ్ గేళ్ళు అంతా. నేను కారులో పోతుంటే పైన నా చైర్ కారు మీద ఉంటుంది. ఓకే. నా కారు ఎక్కడాగితే అక్కడ నేను కారు దిగే లోపు అక్కడ చైర్ వేసి ఉంటుంది. కూర్చొని ఏంది అవన్నీ భలే చేశాను. అది